ఐస్ లోడింగ్ లైవ్ లోడింగ్ అర్థమయ్యేటట్టు చెప్పనా? హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను లైవ్ షాప్ లో వేసుకెళ్ళడానికి అయితే వచ్చానండి. వీడు లైవ్ షాప్ లో వేసుకెళ్తానని చెప్పి ఐస్ ట్రైల్ దగ్గర ఉన్నాడంటే అనుకుంటున్నారా? ఒకవైపు ఐస్ లోడింగ్, ఇంకో వైపు అయితే లైవ్ లోడింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఈ లైవ్ పట్టుబడి మరియు ఐస్ పట్టుబడి పట్టేది ఎస్ఎస్కే లైవ్ ఫిష్ శేఖర్ గారు అనమాట. ఇంకా ఈ లోడింగ్ స్పాట్ వచ్చేసి మలవరం దగ్గర అనమాట. ఈ లోడింగ్ ఒక వైపు నుంచి అయితే ఐస్ పట్టుబడి జరుగుతుంది, ఇంకో వైపు నుంచి అయితే లైవ్ లోడింగ్ అనేది జరుగుతుంది. మనలో వచ్చేసి చూడండి ఎంత స్పీడ్ గా అయితే వేస్తున్నారు ఈ గుంటీలో సరుకు అనేది. కొంతమంది మనుషులు అయితే లైవ్ లోడింగ్ అనేది చేస్తున్నారు, కొంతమంది అయితే ఇలాగా ట్రై లోడింగ్ అనేది చేస్తున్నారు. ఇంకా మనలో చూడండి చిక్కాలో పీసులు అనేది లెక్క పెట్టి ఖచ్చితంగా పైకి అయితే వేయాలి. ఒకవైపు ఐస్ లోడింగ్, ఒకవైపు లైవ్ లోడింగ్ బాగా అయితే కొనసాగిస్తున్నారు అనమాట. మేస్త్రి పేరు వచ్చేసి మోరు శ్రీధర్, గుడివాకలం కాయింది. సరికైతే చెప్పాను కండి, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. భద్రాచలం అని, విజయవాడ అని, హైదరాబాద్ అని, మన ఏపీలో మరియు తెలంగాణ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి. అప్పుడైతే శనివారం రోజు మాత్రమే లైవ్ లోడింగ్ అనేది జరిగేది. 2020 నుంచి కరోనా రావడంతో సీ ఫుడ్ తినాలని నరేంద్ర మోడీ కేటాయించడంతో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు లైవ్ షాపులు అనేది పెట్టి ఈ లైవ్ లోడింగ్ అనేది కొనసాగిస్తున్నారు. అయితే 5 ముందు శనివారం నైట్ మట్టుకే ఈ లోడింగ్ అనేది జరిగేది. ఈ మధ్య కాలంలో 365 రోజులు అనేది లైవ్ అనేది పడుతున్నారు ఎక్కడో చోటన. ఎక్కడేంట్లేండి, మాదేపల్లి ఎస్ఎస్కే లైఫ్ శేఖర్ గారు అయితే ఆయన అయితే 365 రోజులు ఎక్కడో చోటన ఆయన లైవ్ లోడింగ్ అనేది పెడుతూనే ఉంటున్నారు. వీళ్ళైతే సరుకు పైకి వేసేటప్పుడు చూడండి లోతు అయితే ఎంత ఉందో చెరువులో. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వైట్ షర్ట్ వేసుకుని కనిపిస్తున్నారు చూడండి, ఆయన అనమాట ఎస్ఎస్కే లైఫ్ శేఖర్ గారు. ఎదరైతే పుష్ప ఉంది, వెనకమాల చూడండి పుష్పరాజు ఉన్నాడు ఆయన శేఖర్ గారు. ఇంకా ఈ లోడింగ్ వచ్చేసి ఆయన దగ్గరుండి లోడింగ్ అనేది కొనసాగిస్తూ ఉంటాడు. వెనక చేస్తున్నారు చూడండి, ఆయన అనమాట ఎస్ఎస్కే లైఫ్ శేఖర్ గారు. ఈ వలపనికి వచ్చిన వర్కర్లు అయితే ఇంచుమించుగా తెల్లవారుజామున 3-4 ప్రాంతంలో అయితే వలలు అయితే చెరుగాడికి రావాలి. చలికాలం కాదండి, కొద్దిగా కష్టంగానే ఉంటుంది, అయినా తప్పనిసరి రావాలి. లైవ్ లోడింగ్ లేనప్పుడు నేను కూడా వాళ్ళలో ఒకరిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్ట్ కరం వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.